మెదక్ జిల్లా ఏడుపాయల క్షేత్రం శ్రీ వనదుర్గా భవానీ అమ్మవారి మహిమలతో విరాజిల్లుతున్నది. మెదక్ జిల్లాలో భాసిల్లుతున్న శక్తి క్షేత్రం అమ్మవారు శ్రీ వనదుర్గా భవానీగా కొలువుతీరిన పరమ పావన ప్రదేశం. నేటి భక్తి సమాచారంలో ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ క్షేత్ర మహిమలు తెలుసుకుందాం. శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మెదక్ పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మంజీరా నది తీరాన విలసిల్లుతున్నది. మంజీరా నది 7 పాయలుగా చీలి అమ్మవారి పాదాల చెంత 4 పాయలుగా, అమ్మవారి వెనుక 3 పాయలు ప్రవహిస్తుంటాయి. అందువలన ఈ ప్రాంతం 7 పాయలుగా పేరు పొందింది. వన ప్రాంతంలో నదీ తీరాన కొండల శ్రీ దుర్గా భవానీ కొలువుతీరి ఉన్నది. వనములో వెలసినందున వనదుర్గా భవానీగా కీర్తింపబడుతున్నది. నాగసానపల్లి అనే గ్రామంలో 7 పాయల నడుమ ఈ ఆలయం నిర్మితమయ్యున్నది. ఎత్తైన గోపుర ద్వారం గుండా రాళ్ల మార్గంలో నడిచి ఆలయం చేరుకోవాలి. ఇదే ప్రదేశంలో జనమేజయుడు సర్పయాగము చేశాడని ప్రతీతి. జనమేజయుడు సప్త ఋషులు కలిసి శ్రీ వనదుర్గా భవానీని ప్రతిష్ఠ చేశారు. ఈ అమ్మవారి స్వరూపం నయనానందకరం. పసిడి ఛాయలో ప్రకాశించే మోము, విశాల నేత్రాలు కాంచుటకు మన 2 కన్నులు సరిచాలవు. ఒక్క క్షణం ఏకాగ్రతతో దర్శిస్తే చాలు, అంతరంగంలో అశాంతి తొలగుతుంది. భక్తి శ్రద్ధలతో శ్రీ వనదుర్గా భవానీని సేవిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. విలోచని ధూమ్రశిఖే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహాహవ దర్పిత భూత పిశాచపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సమీపాన ఒక గుండం ఉన్నది. ఈ గుండాన్ని సంతాన గుండమంటారు. అమ్మవారిని దర్శించి ఈ సంతాన గుండంలో స్నానమాచరిస్తే సంతానం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విచ్చేసి ఈ గుండంలో స్నానమాచరించి అమ్మవారి కృపచే సంతానం ప్రాప్తి పొందారని తెలిపారు. పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరిపాదంబులు చిత్తమునుంచేదెన్నటికో. జనక్పూర్ శ్రీ జానకీదేవిని నేపాల్ వాసులు వరప్రదాయినిగా కొలుస్తారు. త్రికరణ శుద్ధిగా శ్రీ జానకీదేవిని సేవిస్తే ఏ కోరిక అయినా నెరవేరుతుందని ఒక నమ్మిక. అమ్మవారి అనుగ్రహంతో పుత్ర సంతానం పొందిన టికంగఢ్ మహారాణి ఈ మందిరం నిర్మించుగా ఆ కథ జనప్రాచుర్యం పొంది ఈ అమ్మవారు సంతాన ప్రదాయినిగా కూడా ప్రసిద్ధి పొందింది. రామాయణంలో అతి రమణీయమైన ఘట్టం సీతారాముల కళ్యాణం.
సీతారాముల కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇదే సీతారాముల కళ్యాణం జరిగిన చారిత్రాత్మక ప్రదేశం. ఇక్కడే వైభవోపేతంగా సీతారాముల కళ్యాణం జరిగిందట. సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని తలపింపజేస్తూ జనక్పూర్ సంస్థాన వారు ఇక్కడ ఒక వివాహ మండపాన్ని ఏర్పాటు చేశారు. కళ్యాణానికి విచ్చేసిన పెద్దలందరి మూర్తులను ఇక్కడ నెలకొల్పారు. ఉపదేశము చేసి రాముడే ధీరుడై తాటకినే చంపే యాగమే సఫలమై కౌశికముని పొంగే జయ రాముని గొనియాముని మిథిలాపురికేగే. శ్రీ జానకి మందిరం ప్రక్కనే మరొక చిన్న మందిరం ఉన్నది. జగత్ కళ్యాణం కొరకు జరిగిన సీతారాముల కళ్యాణం ఇక్కడే జరిగిందని చెప్తారు. నయనానందకరంగా జరిగిన సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని కన్నులకు కట్టినట్లుగా చూపించుటకు శ్రీ జానకి మందిరం సంస్థాన్ వారు ఒక మందిరం నిర్మించి విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. వివాహ మహోత్సవానికి విచ్చేసిన మహర్షులు, పెద్దలను మనం ఇక్కడ దర్శించవచ్చు. అభయం అవిగదిగో సుందర వదనం చూసిన మధురం నగుమోమున వెలిగే విజయం అదిగదిగో ధనువును లేపే మోహన రూపం ఖిళ ఖిళ ధనిలో సీత పుట్టి పెరిగిన ప్రదేశం, సీత పాదస్పర్శతో పునీతమైన పరమపావన ప్రదేశం జనక్పూర్. ఈ క్షేత్రంలో శ్రీ జానకి మందిరం, శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన ప్రదేశంతో పాటు సీత జలకాలాడిన 16 చెరువులు దర్శించవచ్చు. జనక్పూర్ క్షేత్రం ప్రతి అణువు శ్రీ జానకీదేవి ఉనికిని చాటుతుంది. జానకీ రాముల కళ్యాణ వైభవాన్ని ఆవిష్కరిస్తుంది. ఇంతటి ప్రాశస్త్యం సంతరించుకున్నప్పటికీ ప్రాచుర్యం పొందని ఈ జనక్పూర్ జానకీ మందిరాన్ని మన దేశంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారు దత్తత తీసుకొని మందిరం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం సాసితూణధనుర్బాణపాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతమజం విభుం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్ని సర్వకామదాం శిరో మే రాఘవః పాతు బాలం దశరథాత్మజః. కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియం శృతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః करौ सीतापतिः पातु हृदयं जामदग्न्यजित् मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रयः सुग्रीवेशः कटिं पातु सक्थिनी हनुमत्प्रभुः ऊरू रघुत्तमः पातु रक्षः कुलविनाशकृत्. ప్రాపంచిక ప్రలోభాలకు లొంగకుండా, ప్రజల అభియోగాలకు కృంగకుండా అగ్ని ప్రవేశం చేసిన మహాపతివ్రత సీత. ఆ సీత జన్మించిన పుణ్యభూమి, సీతారాముల కళ్యాణం జరిగిన చారిత్రాత్మక ప్రదేశం జనక్పూర్. జనక్పూర్ అణువణువు జానకీదేవి ఉనికిని ప్రతిబింబిస్తుంది. సీతారాముల కళ్యాణ వైభవం తిలకించిన అనుభూతి పొందాలంటే